జరిగిందన్న. సార్ అలీ గురించి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే అలీని, అలాంటి అలీ వైసీపీకి సపోర్ట్గా ప్రచారం చేశారు. ఆయన ఎందుకు పికప్ చేయలేదు? అలీని ఏం పికప్ చేయాలి? పార్టీ ఎందుకు కీలకంగా వాడుకోలేకపోయింది? కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అభిమాని, ఆయన అంటే ప్రాణం ఇస్తా అని చెప్పి రాజకీయ నాయకుడిగా జగన్నే ఇష్టపడతా అని చెప్పారు. అలాంటిది అలీని ఎందుకు పికప్ చేయలేదు? మిమ్మల్ని అంటే ఎఫ్డీసీ కార్పొరేషన్ ఏదో మీరు అది చేశారు, అలీని ఎందుకు చేయలేదని ఆయన కూడా వచ్చారన్న. ఎలక్ట్రానిక్ మీడియా దానికి ఇదే అన్న, అతను ఆయనకి పదవి ఉంది, చైర్మన్. కీలకమైన పదవులని కీలకంగా మిమ్మల్ని. అలీ గుంటూరులో ఎమ్మెల్యే అవుతాడు, రాజమండ్రిలో ఎంపీ అవుతాడని ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఏమీ కాకుండా పోయాడు. మీరు చెప్పిన ఆ పదవిలో కూడా ఆయన కనిపించకుండా పోయాడు. ఎందుకని? అలీకి ప్రయారిటీ తగ్గించారా? అలీనే వైసీపీకి ప్రయారిటీ ఇవ్వడం మానేశాడా? ఇప్పుడు ఎట్టుందంటే చెప్పంటావా? అలీ నా దగ్గరికి వచ్చాడు, ఆఫీస్కి వెళ్ళాడు. నేను స్వచ్ఛందంగా వైసీపీ కోసం నేను ప్రచారం చేస్తా. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం, వైఎస్ఆర్ గారు కూడా నాకు ఇష్టం, చేస్తా. బట్ నా మనసులో ఏంటంటే నాకు ఒక ఎమ్మెల్యే ఇస్తేనో ఎంపీ వస్తే పోటీ చేయాలని నాకుంది అని ఆయన అనుకున్నాడు. అయితే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. అంటే ఇక్కడ కులాలు, మతాలు, సామాజిక వర్గాలు ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఆ వేరే ఇవ్వాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు. అందుకని మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా వస్తుందేమో, ఒక్కసారికే ఒక్క టర్మ్లోనే పోసాని మంత్రి అయిపోవాలి, అలీ కూడా రాజ్యసభ సభ్యుడు అయిపోవాలంటే కుదరదు కన్నా. అలీ అలిగాడా? అలీ ఎందుకు అడుగుతాడు? అలిగాడా? కదా మీరున్న వాళ్ళేమో మిమ్మల్ని మాకు ఏంటది ఇందాక చెప్పారు కదా, ఫర్మానా ఇస్తే నేను పోయి ప్రచారం చేస్తా అన్నారు. హుకుం ఇస్తే ప్రచారం చేస్తా అన్నారు. ఆయన ఏమి ఇవ్వకుండా కూడా ప్రచారం చేయట్లేదు. హోరాహోరీగా జరుగుతూ ఉంది రాజమండ్రిలో. వాళ్ళ సొంత ఊరులో పురంధేశ్వరి పోటీ చేస్తుంది బీజేపీ ఎంపీగా. మీరు ఎక్కడా ప్రచారం చేయట్లేదు. మీరు ఉన్నదే ఇద్దరు లింగులింగమని, ఆ పార్టీకి ఉన్న శ్రీనట్లు ఇద్దరు, మీరు వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు నా వల్ల అలీ వల్ల మేము ప్రచారంకి వెళ్ళకపోతే వైసీపీ ఒడుదుడుకులకు లోనైపోతుందా? నాకంత కెపాసిటీ ఉంటే నేనే పార్టీ పెట్టేసేవాడిని. అంటే పదవులు తీసుకొని అనుభవిస్తారు కానీ పార్టీకి ఏం పని చేయరా? ఆ పదవి ఎందుకు? నేనే పార్టీ పెట్టేవాడిని. ఇది నేను డయాస్ మీదకి వస్తే, ఆడకు వస్తే పాదయాత్ర చేసి ఓటేయండి అని పోసాని అడిగాడరా వేసేద్దాం జగన్ గారికి అంటే, జగన్ గారి దగ్గర ఎందుకు వెళ్తాను? నేనే పార్టీ పెట్టుకుంటా. బయటికి వెళ్ళడానికి భయపడుతున్నట్టున్నారు మీరు. ఈ మధ్య మా మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఒక విషయం చెప్పారు అక్కడ. ఏంటి సార్ దాని కథ? కాదు, ఇప్పుడు బయటికి వెళ్తే చంపేస్తారా నన్ను? మీరే చెప్పారు కదా ప్లాన్ చేశారని. నేను మర్డర్లు చేయలేదు, మానభంగాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు, బ్యాంకులు లూటీ చేయలేదు. ఇవన్నీ మన కళ్ళ ముందే ఉన్నారు. వాళ్ళే వందల వేల కోట్లు బ్యాంకులు సొమ్ము తిని ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు, దర్జాగా కబ్జాలు చేసి పెద్ద కబ్జాలు చేసి పారేసి వాళ్ళు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. వాళ్ళనే ఏమి అనిపోతే గొట్టంగాని నేనేం చేశాను? మీరే ప్రకటించారు కదా, మీరే చెప్పారు కదా, ఎవరెవరో పేర్లు చెప్పి వాళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. అక్కడున్న మావాడు ఒకడు నా దగ్గరకు వచ్చి చెప్పాడని. అది రామ్ గోపాల్ ఉందా? అదే చెప్తాను, అది చెప్తా. ఆర్జీవి మిమ్మల్ని చంపడానికి లోకేష్ కుట్ర చేశాడు, అక్కడ ఉన్న కిలారి రాజేష్ మనుషులతో చెప్పారు. ఆ విషయం నాకు తెలిసిందని మీరు బహిరంగంగా చెప్పారు. మీకు ఏ ఆధారాలతో మిమ్మల్ని ఆర్జీవిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నారు? చెప్తా. మరి మీకు చెప్పిన దాంట్లో ఒక ముక్క తీసేయండి. నన్ను మర్డర్ చేయడానికి ఏం లేదు, నేను అనలా. మీరు చూడండి మళ్ళా ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే, చంద్రబాబు గారు మీరు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇతన్ని ఆంధ్ర నుంచి పంపేయాలి లేదా పైకి పంపించాలి అని చాలా చంద్రబాబు నాయుడు గారు మీరు తలపోస్తున్నారు. ఎందుకంటే మీ ప్రతి మాట మన తుళ్ళూరు దగ్గర ఎక్కడో కూర్చొని చేతుల్లో రాళ్ళు తీసుకోండి, కొట్టండి, పూడ్చి పెట్టండి, మళ్ళీ పైకి లేవకుండా సీసం పోయండి.